ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము మనం ధ్యానం చేసుకుని పోయే నూతనమైన అంశము బైబిల్లో ఉన్న దేవుడు కథ మొత్తం మార్చగల దేవుడు అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుని పోవచ్చు ఉన్నాం. ముందుగా ఈ అంశానికి సంబంధించిన మూలవాక్య చరణ భాగాన్ని మనం చదువుకుందాం. 31వ కీర్తన 11వ చరణంలో ఈ విధంగా రాయబడి ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. నా ప్రాణము మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చినావని కీర్తనాకారుడైన దావీదు దేవుణ్ణి మహిమపరచుటను మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అంశానికి సంబంధించిన మాట ఈ 30వ కీర్తన 11వ చరణంలోని రాయబడి ఉన్నది గనుక ఈ 30వ కీర్తన 11వ చరణాన్ని మనం చదువుకోవడం జరిగింది. ఇందుకే ఆ మాట ఏమై ఉన్నదంటే, నీవు నాట్యంగా మార్చున్నావు లేక మార్చినావు అనే మాట ఉన్నది. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, 30వ కీర్తన 11వ చరణంలోని మాట సందర్భం వేరు అని మనం తెలుసుకోవాలి. ఇందుకే ఆ సందర్భం ఏంటో ముందుగా మనం తెలుసుకుందాం. 30వ కీర్తన 11వ చరణంలోని ఈ మాటను లేక ఈ కీర్తనను దావీదు గృహ ప్రతిష్ఠ సమయంలో కృతజ్ఞతతో పాడిన పాట ఉన్నది. అయితే దావీదు తన గృహాన్ని దేవుని పేరట ప్రతిష్ఠించు సమయంలో ఈ కృతజ్ఞత కీర్తనను పాడుటకు ప్రధాన కారణం ఏంటంటే, గృహాన్ని దేవునికి ప్రతిష్ఠించిన తదుపరి ఆ గృహంలో నివసించినంత కాలము ఆయన కూడా ఇష్టపూర్వకంగా దానిలో ఉండగలిగే వాతావరణాన్ని కల్పించి ఉండాలి గనుక దావీదు గృహ ప్రతిష్ఠ సమయంలో కృతజ్ఞతతో దేవుని సన్నిధిని ఆహ్వానించిన వానిగా మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ఈ గృహ ప్రతిష్ఠ ఈ కీర్తనలో మరి ఒక కృతజ్ఞత మనం చూస్తూ ఉంటాం. ఇదే కీర్తన 30వ కీర్తన 1 నుండి 3 వరకు రాయబడిన చరణముల్లో మనం చూస్తే, మొట్టమొదటిగా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించున్నావు అని అనుటను మనం చూస్తూ ఉంటాం. రెండవదిగా నీవు నన్ను స్వస్థపరిచితివి అని మనం చూస్తూ ఉంటాం. మూడవదిగా పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి అనగా దావీదు మృత్యుముఖంలోనికి వచ్చేటంతగా జబ్బు పడినప్పుడు దేవుడు అతన్ని బాగు చేసినందుకు ఈ కీర్తనలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటను మనం చూస్తూ ఉంటాం. అంటే నూతన గృహమును దావీదు పొందు సమయంలోనూ మృత్యువుడిలోనికి వెళ్ళే అంత జబ్బు నుండి దేవుడు తన్ని స్వస్థపరచడం ద్వారా దావీదు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన కీర్తనగా ఈ కీర్తనను మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కీర్తన సందర్భం వేరని ముందుగానే మీకు తెలియజేయడం జరిగింది. అయితే ముందుగా మనం చెప్పుకున్న ఒక మాటను మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మన అంశానికి సంబంధించిన మాట ఈ 30వ కీర్తన 11వ చరణంలో ఉందని మనం చెప్పుకోవడం జరిగింది. ఆ మాటే మార్చి ఉన్నావు అనే మాట మనం చెప్పుకోవడం జరిగింది. గనుకనే మన అంశానికి బైబిల్లో ఉన్న దేవుడు కథ మొత్తం మార్చగల దేవుడు అనే అంశాన్ని మనం పెట్టుకోవడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందుగా కథ అనే పదం యొక్క అర్థాన్ని మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కథ అంటే ఏంటంటే నిజమైన లేదా ఊహాజనిత సంఘటనల శ్రేణిని వివరించే వివరణ అని మనం తప్పక తెలుసుకోవాలి. కథ అనే పదానికి గాథ, వృత్తాంతం వంటి పర్యాయ పదాలు ఉన్నాయి. కథ అనేది కాలక్రమేణా జరిగే సంఘటనల సమూహం అని మనం తెలుసుకోవాలి. ఇందులో జరిగిన నిజ సంఘటనల కథలు ఉన్నాయి, కల్పితమైనవి కూడా ఉన్నాయని మనం తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుకనే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ విధంగా రాసి తెలియపరచడం మనం చూస్తూ ఉంటాం. ఏ విధంగా అంటే కల్పన కథలు అని రాసి తెలియపరచడం మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా కల్పించిన కథలు అని పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. కల్పన కథలని తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. యూదుల కల్పన కథలని తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలోను, ముసలమ్మ ముచ్చటలు అని తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో,
13వ వచనంలో 20 వచనాల్లో మనం చూస్తే విప్పుడు కథ అనే మాటను మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు కథ అనే పదం యొక్క అర్థాన్ని మనం తెలుసుకోవడం జరిగింది. కథను గురించిన వివరమైన విషయాలు మనం తెలుసుకుంటూ రావడం జరిగింది. ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపమానము అనే మాటను గురించి, దృష్టాంతము అనే మాటను గురించి కూడా క్లుప్తంగా మనం తెలుసుకుందాం. ముందుగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపమానము అనే మాటను గురించి మనం తెలుసుకుందాం. ఉపమానము అంటే నీతులను గాని మత సత్యములను గాని మనస్సునకు బాగుగా పట్టునట్లు సర్వసాధారణ సంగతులతో పోల్చి చెప్పే విధానాన్ని ఉపమానము అని పిలుస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మరి ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి. దృష్టాంతమునకు ఉపమానమునకు ఉన్న తేడాను, భేదమును జాగ్రత్తగా మనం గుర్తించాలి. ఉపమానము కథ వలె ఉంటుంది, దృష్టాంతము క్లుప్తంగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తే మీరు లోకమునకు వెలుగై ఉన్నారనేది దృష్టాంతం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు అనేది కూడా దృష్టాంతం అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ఉపమానాల గురించి మనం చూస్తే పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకుని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది అనున్నది ఒక ఉపమానమై ఉన్నది. ఈ విషయం మత్తయి సువార్త 13వ అధ్యాయం 33వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ఉపమానము సత్యము మనస్సున చక్కగా నాటుకొని మరచినను మరుపునకు రాకుండును అని మనం తెలుసుకోవాలి. అంటే చెప్పబడిన సత్యము చక్కగా నాటుకొని పోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుకనే నాతాను ప్రవక్త రాజైన దావీదు చేసిన పాపమును లేక పాపములను ఉపమాన విధానంలోనే కథవలే చెప్పుటను సమూయేలు రాసిన 2వ గ్రంథం 12వ అధ్యాయం 1 నుండి 6 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు మనము కథ అనే పదాన్ని గురించి మనం తెలుసుకుందాం, ఉపమానముని గురించి మనం తెలుసుకుందాం, దృష్టాంతముని గురించి కూడా మనం తెలుసుకుంటూ రావడం జరిగింది. ఈ విషయాలన్నీ ఎందుకు తెలియజేయడం జరుగుతుందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం తీసుకున్న అంశ సందేశంలో బైబిల్లో ఉన్న దేవుడు కథ మొత్తం మార్చగల దేవుడు అనే అంశాన్ని మనం తీసుకుంటూ ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. అయితే ముందుగా కథ అంటే ఏంటి, కథ, ఉపమానము, దృష్టాంతము, వీటికి భేదములేంటి, వీటికి ఉన్న తేడాలు ఏంటో కూడా ముందుగా మనం తెలుసుకోవాలి. కనుక ఈ విషయాలన్నీ కూడా వివరంగా మీకు దేవుని వాక్యాలతో కూడా మీకు తెలియజేయడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం చెప్పుకొనబోచున్న అంశ సందేశంలోనికి మనం ముందుకు వెళ్ళిపోదాం. బైబిల్లో ఉన్న దేవుడు కథ మొత్తం మార్చగల దేవుడు అనే అంశాన్ని మనం తీసుకోవడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యెషై అను వానికి కలిగిన 8 మంది సంతానంలో దావీదు కనిష్ఠుడిగా సమూయేలు రాసిన మొదటి గ్రంథం 16వ అధ్యాయం 4 నుండి 11 వరకు రాయబడిన వాక్యవచనాల్లోను 17వ అధ్యాయం 12 నుండి 14 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే దావీదు తన నూనూగు మీసాల యవ్వన కాలంలో ఎర్రని వాడును చూడచక్కని సుందరునై ఉండెను అని సమూయేలు రాసిన మొదటి గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అయితే 8 మంది సంతానంలో కనిష్ఠుడైన దావీదుకి తన తండ్రి అయిన యెషై గొర్రెలు కాయు పనిని అప్పగించిన వానిగా మనం చూస్తూ ఉంటాం. ఒకరోజు దావీదు తన తండ్రి మందను కాయు సందర్భంలో సింహము ఆ గొర్రె మందపై దాడి చేసి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా ఆ సింహము నోటి నుండి గొర్రె పిల్లను ప్రాణముతోనే దావీదు విడిపించడమే కాకుండా దేవుని సహాయము చేత దాని గడ్డము పట్టుకొని కొట్టి చంపిన వానిగా దావీదును దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఒక సందర్భంలో మనం చూస్తే ఎలుగుబంటి కూడా గొర్రెల మందపై దాడి చేసి సింహము లాంటి పనినే చేయబోగా దావీదు ఎలుగుబంటిని కూడా చంపడమే కాకుండా గొర్రెల మందలను ఈ క్రూర జంతువుల బారి నుండి రక్షించడమే కాకుండా తనను తాను కూడా రక్షించుకున్నట్టును మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మనకి సమూయేలు రాసిన మొదటి గ్రంథం 17వ అధ్యాయం 34 నుండి 37 వరకు రాయబడిన వాక్యవచనాల్లో ఇశ్రాయేలు రాజైన సౌలుతో దావీదు చెప్పిన విషయాల్లో మనం చూస్తూ ఉంటాం. ఇది ఎప్పుడు జరిగిందంటే గాతు వాడైన గొల్యాతు అను ఫిలిస్తీనుతో యుద్ధానికి వెళ్ళక ముందు చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు నూనూగు మీసాల వయస్సు అనగా ఒకవైపు పూర్తిగా బాలుడు కాదు, మరి ఒకవైపు పరిపూర్ణమైన యవ్వన వయసులో ఉన్నవాడు కాదు.
అయితే బాల్యంలో నుంచి పరిపూర్ణమైన యవన దశలోనికి వెళ్తున్న వయస్సు గనుకనే నూనూగు మీసాల వయస్సు గలవాడని నేను చెప్పడం జరిగింది ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న సందర్భ విషయాలు, ఈ నూనూగు మీసాల వయసులో జరిగిన సంఘటనల గురించి నేను మీకు చెప్పడం జరిగింది. అయితే ఇవి నిజ సంఘటనలు అయినప్పటికీ కూడా మనం చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఇవి మనకి కథలా అనిపిస్తూ ఉంటాయి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కథలా అనిపించే విషయాల్నే క్రైస్తవ సంఘాల్లోని సండే స్కూల్ టీచర్స్ అయిన వారు చిన్నపిల్లలకు ఒక కథలా చెప్తూ వాటిని గురించిన ప్రశ్నలు వారికి వేస్తూ మరలా తిరిగి వాటిని గురించి జవాబులు తెలియజేయమండం మనం వింటూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ తల్లిదండ్రులైన వారు వారి పిల్లలకు త్వరగా అర్థమయ్యే రీతిలో, త్వరగా వారు అర్థం చేసుకునే రీతిలో ఒక కథలా దావీదు నూనూగు మీసాల వయసులో జరిగిన విషయాల్ని చెప్పడం కూడా మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు నూనూగు మీసాల వయసులో జరిగిన విషయాల్ని, సంఘటనల్ని దేవుడు కథలా ఉంచక దేవుడు వాటిని నిజం చేసిన దేవునిగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్న దేవుణ్ణి మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు నూనూగు మీసాల వయసులో జరిగిన విషయాల్ని సండే స్కూల్ పిల్లలకు చెప్పే కథలా దేవుడు ఉంచక వాటిని నిజం చేసిన దేవునిగా మనం చూస్తూ ఉంటాం. అది ఎలానో మనం తెలుసుకుందాం. గాతు వాడును ఫిలిస్తీయుల శూరుడైన గొలియాతును సమూయేలు రాసిన మొదటి గ్రంథము 16వ అధ్యాయం 4వ వచనంలో మనం చూడగలం. వీరిని చంపిన వానికి ఇశ్రాయేలు మొదటి రాజైన సౌలు 3 బహుమతులను ప్రకటించాడు. మొదటిగా బహుగా ఐశ్వర్యమును కలుగు చేయదునని, ఐశ్వర్యవంతునిగా చేసేదనని చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. రెండవదిగా రాజు యొక్క కుమార్తెను ఇచ్చి పెండ్లి చేస్తానని చెప్పినట్లు మనం చూస్తాం. మూడవదిగా గొల్యాతును చంపిన వాని కుటుంబమును ఇశ్రాయేలులో స్వతంత్రులుగా చేయుదునని వాగ్దాన బహుమతులు ప్రకటించినట్లు సమూయేలు రాసిన మొదటి గ్రంథం 17వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అయితే రాజైన సౌలు ఈ విషయముల్లో మాట తప్పిన వాడై యుండుటను మనం చూస్తూ ఉంటాం. రాజైన సౌలు కన్నా ఉత్తముడగు వానికి రాజ్యం ఇయ్యబడినని సమూయేలు కొన్ని సంవత్సరముల క్రిందటే దేవుని ఆత్మ ద్వారా బోధించబడి పలికిన ప్రవచన నెరవేర్పులో భాగంగా దేవుడు ముందుగానే సమూయేలు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలులకు రాజుగా దావీదుని అభిషేకించుకొనుటను మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు సమూయేలు రాసిన మొదటి గ్రంథం 13వ అధ్యాయం 13, 14 వచనాల ద్వారా, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 15వ అధ్యాయం 15 నుండి 29 వరకు రాయబడిన వాక్య వచనాల ద్వారా, 16వ అధ్యాయం 11 నుండి 13 వరకు రాయబడిన వాక్య వచనాల ద్వారా మనకు తెలియజేయబడుతూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వాగ్దాన బహుమతులు ప్రకటించిన సౌలు రాజు మాట తప్పాడు. అంటే దావీదుకి ప్రజల మధ్య కలిగే కీర్తి ప్రతిష్టలు జీర్ణించుకోలేక అసూయతో దావీదునే చంపుటకు పూనుకున్నాడు సౌలు రాజు. చివరికి వాడే లేకుండా పోయాడు. సౌలు మరణించిన తదుపరి దావీదు కథ మొత్తం మారిపోయింది. దావీదు ఊహించని స్థితిలోనికి దేవుడు దావీదుని తీసుకుని వెళ్ళి కూర్చుండబెట్టాడు. అంటే దావీదు జీవితాన్ని కథగా చెప్పుకునేదిగా కాక నిజము చేసి దేవుడు చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎలానంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, తన తండ్రి గొర్రెలకు కాపరిగా ఉన్న దావీదుని ఇశ్రాయేలును పరిపాలించు రాజుగా దేవుడు మార్చివేసి రాజ సింహాసనంపై దేవుడు దావీదును కూర్చుండబెట్టాడు. రెండవదిగా తన తండ్రి గొర్రెలను మేపేవాడిగా ఉన్న దావీదుని ఇశ్రాయేళ్ల సకల గోత్రాలను నడిపించు పరిపాలించు రాజుగా దేవుడు దావీదు జీవితాన్ని మార్చివేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, సండే స్కూల్ పిల్లలకి చెప్పే ఒక కథల దావీదు జీవితాన్ని దేవుడు ఉంచక భూప్రపంచ చరిత్రలోనే దావీదును గొప్ప రాజుగా దేవుడు హెచ్చించి అత్యున్నతమైన స్థితిలో ఆనాడు దావీదును ఉంచి ప్రపంచ చరిత్రలో దావీదు జీవితం ఒక కథగా చెప్పుకునేదిగా ఉండక నిజ సంఘటనలు చెప్పుకునే అద్భుతమైన సజీవమైన చరిత్రగా దావీదు జీవితాన్ని దేవుడు మార్చివేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అంశానికి బైబిల్లో ఉన్న దేవుడు కథ మొత్తం మార్చగల దేవుడు అనే అంశాన్ని మనం పెట్టుకోవడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు కథను దేవుడు మార్చివేశాడు అనడానికి కొన్ని చారిత్రక వాస్తవికమైన పురావస్తు ఆధారాలను నేను మీకు తెలియపరుద్దామని ఆశపడుచు ఉన్నాను. మొట్టమొదటిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు కథను దేవుడు మార్చివేశాడు అనడానికి ప్రధానమైన చారిత్రక ఆధారం ఏంటంటే సిటీ ఆఫ్ డేవిడ్, అంటే దావీదు పట్టణము లేక దావీదు నగరము. దావీదు పట్టణము లేక దావీదు నగరము, సిటీ ఆఫ్ డేవిడ్ అనేది యెరూషలేం యొక్క అసలైన ప్రధాన స్థావరంగా పరిగణించబడే ఒక పురావస్తు ప్రదేశం. ఇక్కడే దావీదు తన రాజధానిని స్థాపించాడు. ఇది యూదులకు మరియు క్రైస్తవులకు ఎంతో ప్రాముఖ్యమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. దీనిలో కాంస్య మరియు ఇనుప యుగాల అవశేషాలు ఉన్నాయి. బైబిల్ ప్రకారం ఇక్కడే దావీదు యోబూసీయుల కోటను జయించి
యెరూషలేమును ఇశ్రాయేలు యొక్క ఐక్య రాజధానిగా స్థాపించాడు. ఈ ప్రాంతం దేవుడు దావీదు కథను మార్చివేశాడు అనడానికి సజీవ సాక్ష్యంగా నేడు మనకి కనబడుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, కింగ్ డేవిడ్ స్ట్రీట్ యెరూషలేములోని ప్రాముఖ్యమైన మరియు చారిత్రకంగా ముఖ్యమైన వీధుల్లో ఇది ఒకటి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదుల చరిత్రలో అత్యంత గౌరవనీయుడైన రాజైన దావీదు గౌరవార్థం ఈ వీధికి ఈ పేరు పెట్టడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది కూడా దావీదు కథను దేవుడు మార్చివేశాడు అనడానికి సజీవ సాక్ష్యం. మూడవదిగా టవర్ ఆఫ్ డేవిడ్. టవర్ ఆఫ్ డేవిడ్ అనేది యెరూషలేములోని పాతపట్న ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న ఒక ప్రసిద్ధమైన చారిత్రక కోట. ఈ కోటను దావీదు కోట అని పిలుస్తారు, కానీ ఇది నిజానికి దావీదు కాలానికి చెందినది కాదు. తరువాతి కాలంలో ఇది నిర్మించబడింది. అయితే దావీదు రాజు స్మారకార్థంగా ఇది ప్రసిద్ధి చెందింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది కూడా దావీదు కథను దేవుడు మార్చివేశాడు అనడానికి సజీవ సాక్ష్యంగా నేడు మనకు కనబడుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నాలుగోదిగా కింగ్ డేవిడ్ స్టోంబ్. కింగ్ డేవిడ్ స్టోంబ్ అనేది యెరూషలేములోని సియోను పర్వతం మీద ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనది. ఇది దావీదు రాజు యొక్క సమాధి స్థలంగా సాంప్రదాయకంగా భావించబడుతుంది. యూదులు, క్రైస్తవులు దీన్ని పవిత్ర స్థలంగా గౌరవిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాత్రికులు, పర్యాటకులు సందర్శించే కేంద్రంగా కింగ్ డేవిడ్ స్టోంబ్ ఉందని నేడు మనకు తెలియజేయబడుతుంది. ఇది కూడా దావీదు కథను దేవుడు మార్చివేశాడు అనడానికి సజీవ సాక్ష్యంగా నేడు మనకు కనబడుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఐదవదిగా సిటీ ఆఫ్ డేవిడ్ ఆర్కియలాజికల్ పార్క్. సిటీ ఆఫ్ డేవిడ్ ఆర్కియలాజికల్ పార్క్ అనేది యెరూషలేం ఓల్డ్ సిటీకి దక్షిణ భాగంలో ఓఫేల్ ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ పురావస్తు తవ్వక స్థలమై ఉన్నది. ఇక్కడ తవ్వకాల ద్వారా బయటపడినవి ఏంటంటే సొలొమోను దావీదు కాలానికి చెందిన గోడలు, కోటలు, అదేవిధంగా శత్రువుల నుండి నీటిని రక్షించడానికి యూదారాజైన హిజ్కియా నిర్మించిన హిజ్కియాస్ టనెల్ మనకు కనబడుతుంది. క్రొత్త నిబంధనలో ప్రస్తావించబడిన సీలోయము కోనేరు కూడా మనకు కనబడుతుంది. ఇది నేటి రోజుల్లో యెరూషలేంలో అత్యంత ప్రాముఖ్యమైన పర్యాటక మరియు పరిశోధన కేంద్రంగా నేడు మనకు కనబడుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, టెల్ డాన్ స్టీలీ. టెల్ డాన్ స్టీలీ అనేది 1993లో ఇస్రాయేల్లో టెల్ డాన్లో కనుగొనబడిన 9వ శతాబ్దానికి చెందిన అరామీల రాతి శాసనం. ఈ రాతి శాసనంలో హౌస్ ఆఫ్ డేవిడ్ అనే పదం మనకు కనబడుతుంది. ఇది దావీదు వంశానికి చెందిన రాజవంశం ఉన్నదని, దావీదు నిజమైన చారిత్రక వ్యక్తి అని నిరూపించే బలమైన పురావస్తు ఆధారమైనది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు మనం చెప్పుకున్న విషయాలు దేవుడు దావీదు జీవితాన్ని సండే స్కూల్ పిల్లలకు చెప్పే ఒక కథగా ఉంచగా దానిని నిజము చేసి చూపించిన దేవుడు అని చెప్పడానికి కొన్ని చారిత్రక పురావస్తు వాస్తవికమైన ఆధారాలు నేను మీకు తెలియజేయడం జరిగింది. గనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేడు దావీదు జీవితాన్ని యవనస్తులు మొదలుకొని వృద్ధుల వరకు ఒక కథగా చెప్పుకొనక దేవుడు దాన్ని నిజము చేసి చూపించడం ద్వారా ఈ రోజున దావీదు జీవితాన్ని అనేకులు తెలుసుకుంటూ దావీదు వలె ఆత్మీయంగా, దావీదు వలె దేవుడు కోరే ఆత్మీయ జీవితాన్ని, దావీదు వలె దేవుడు కోరే హృదయానుసారమైన జీవితాన్ని కలిగి ఉంటే దావీదు వలె మనం కూడా గొప్పగా హెచ్చింపబడతాం అనే విషయాలు నేటికి కూడా ఆత్మీయంగా బోధించబడుతూ ఉన్నాయి. గనుకనే మన అంశానికి బైబిల్లో ఉన్న దేవుడు కథ మొత్తం మార్చగల దేవుడు అనే అంశాన్ని మనం పెట్టుకోవడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు జీవితాన్ని గొర్రెల కాపరిగా దేవుడు ఉంచక, ఒక కథగా ఉంచక, దేవుడు గొప్ప రాజుగా హెచ్చించి అతన్ని రాజుగా చేయడమే కాకుండా గొప్ప జ్ఞానాన్ని దావీదునకు దేవుడు అనుగ్రహించి దావీదు పరిపాలన అంతట్లో దేవుడు దావీదునకు తోడై ఉండి దావీదును గొప్పగా హెచ్చించి గొప్ప పేరు ప్రఖ్యాతను కలుగు చేయడమే కాకుండా దావీదు సంతతి వారిని కూడా పరిపాలకులుగా, ఇశ్రాయేలును పరిపాలించే రాజులుగా దేవుడు వారిని కూడా ఆశీర్వదించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను విశ్వసిస్తున్న దేవుడు ఆయన కథ మొత్తం మార్చగల దేవుడు అనుటకు దావీదు జీవితం మనకి గొప్ప నిదర్శనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక ఈ వారం ఎన్నో విలువైన విషయాలు మనం తెలుసుకోవడం జరిగింది. వచ్చే వారం ఇదే అంశ సందేశ కొనసాగింపుగా మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంశ సందేశాలు మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి ఆత్మీయులకు కూడా పరిచయం చేయవలసిందిగా ప్రభు సేవకునిగా కోరుచు ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. దేవుని నూతనమైన ఆత్మీయ సందేశం ద్వారా ఎన్నో విలువైన విషయాలు మేము తెలుసుకున్నటకు మీరు ఇచ్చిన కృపా భాగ్యాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. దావీదు జీవితాన్ని ఏ విధంగా మార్చివేస్తావో ఎన్నో విలువైన విషయాలు దేవ తెలుసుకున్నటకు మీరు ఇచ్చిన కృపను బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ అంశ సందేశాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, వారిని కృపలో నడిపించండి, వారి ఆధ్యాత్మిక జీవితాలను మీరు దీవించమని దేవ ఈ అంశ సందేశంలో కొనసాగింపుగా
మరికొన్ని విషయాలు మేము ధ్యానించబోచున్నట్టుగా నీ ఆత్మ సహాయాన్ని, నీ ఆత్మ జ్ఞానమును మీరు మాకు అనుగ్రహించి నడిపించి నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. ప్రవేశ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకంత నాశనం కలుగునుగాక. ఆమెన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతలుగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.